ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడాపాలి బీజేపీని? ఎట్లా ఆపాలి? ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది, పీరి లేవది, కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం అయ్యేది మళ్ళా बीजेपी అయితే తప్ప ఇంకోలకు కానే కాదు. केसीआर साहब जिन्होंने आपकी इतनी शानदार खिदमत की, जिन्होंने 204 यहाँ पे स्कूल बनाए टिमरिस के, 1,32,000 से ज्यादा हमारे माइनॉरिटी बच्चों को पढ़ाने की, उनकी तालीम अच्छा से अच्छा तालीम देने की कोशिश की. अगर आप हिम्मत अफजाई नहीं करेंगे इस समय तो किसकी आप मदद करेंगे? आप सोचिए. एक और बात भी मैं कहना चाहता हूं, आप सोचिए 1 मिनट के लिए, आज हिंदुस्तान में क्या माहौल है सोचिए. और पिछले 10 साल में जो अमन, जो भाईचारा, जो एक खुशहाली तेलंगाना में जो हमें देखने को मिली केसीआर साहब की हुकूमत में, आज पूरे हिंदुस्तान में कहीं और है क्या? आप 1 मिनट के लिए सोचिए. अभी हमारे दीदी कह रहे थे कि बतुकम्मा के दरमियान अगर हिंदू बहन को एक साड़ी दिया गया तो रमजान के वक्त गरीब मुसलमान को तोहफा दिया गया, और हमारे गरीब ईसाई भाइयों को क्रिसमस के दरमियान आपको भी एक तोहफा दिया गया. ऐसी थी केसीआर की सरकार, जिन्होंने इंसान को इंसान की तरह देखा, मजहब के नाम पे अलग अलग करके देखने की कोशिश नहीं की, मजहब के नाम पे सियासत नहीं करे. మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్, కులం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. అందుకే ఇలా 6 బీసీ సోదరులకు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక చేవెళ్ళ కాదు, చేవెళ్ళల కాసాని జ్ఞానేశ్వర్ గారు, సికింద్రాబాద్ లో తిగుళ్ళ పద్మారావు గౌడ్ గారు, భువనగిరిలో క్యామా మల్లేష్ గారు, అదే విధంగా జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే విధంగా ఆరో అభ్యర్థి ఎవరు, మన హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ 17 మందిలో 5 ఎస్సీ సీట్లు పోతే 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ అవకాశం ఇచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, దయచేసి తెలంగాణకున్న ఒక్క గొంతు, తెలంగాణ కోసం కొట్లాడే శక్తి వంచన లేకుండా, రాజీ లేకుండా ఎవరితోనైనా పోరాడే శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని తిరిగి బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో మనకు అనుకూలంగా ఉన్న ఇవాళ 3 ఏదైతే ఉన్నదో దాన్ని ఓట్ల రూపంలో పార్లమెంట్ లో మలచాలంటే మీరందరూ కూడా ఒక్కొక్కరు మీరే జ్ఞానేశ్వర్ గారు అన్నట్టుగా, మీరే నిలబడ్డట్టుగా పార్లమెంట్ లో దయచేసి కష్టపడాలనే విజ్ఞప్తి. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా స్థానిక సంస్థల మీద కూడా ఉంటాయి. ఇవాళ పార్లమెంట్ లో ఓటింగ్ ఒక తీరుగా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ లో ఇంకో తీరుగా ఉండదు, ఒకటే తారీఖు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నిలబడ్డట్టే కొట్లాడాలి. మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కొట్లాడతాం, మీరు కూడా గట్టిగా నిలబడండి. పార్టీని కష్టకాలంలో తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.